నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి భవిష్యత్తును రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అద్దెంకి శాసనసభ్యులు కొట్టిపాటి రవికుమార్ అన్నారు. బల్లికురవ మండలం కొప్పరిపాడు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అరాచకాల గురించి వివరించి తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలో రవికుమార్ సూచించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు సరైన సమాధానం ఓటు రూపంలో ఇవ్వాలన్నారు. అలాగే సంతమాగులూరు మండలం గుర్జేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి రవికుమార్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మోసపూర్వమైన హామీలు ఇచ్చి అందరినీ ప్రజలు మోసం చేసిందో అన్నింటి కూడా ప్రజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రజలకు అందిస్తాము, సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తామనే దాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా పెన్షన్ మనం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, బీసీ డిక్లరేషన్ సభ రోజు పేదలందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పాము. అదే కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి, దాని గ్యాస్ సిలిండర్ కానీ అన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. ఖచ్చితంగా ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో 175కి 160 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ విఫలం చెందాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేంద్ర అన్నారు. అద్దెంకి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుసుమల్లి కిషోర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ నాయకత్వంలో పార్టీ ప్రకటించిన 9 హామీలతో ప్రజల్లోకి వెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్న జేడీ శీలం, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కిషోర్ విజయానికి కృషి చేస్తారన్నారు. అధికార పార్టీ చేసిన అరాచకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని సురేంద్ర చెప్పారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో గెలుపొందారని, ఇవే 9 గ్యారంటీలతో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయనున్నారని సురేంద్ర తెలియజేశారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వారు 17 పార్లమెంటు సభ్యుల సీట్లు అనౌన్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జేడి శీలం గారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నాం. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ఎన్నికలకు పోయింది, విజయం సాధించింది. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవే గ్యారంటీలతో ప్రజల్లోకి పోయి విజయం సాధించింది. మరి ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు, అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు, అలాగే మా బాపట్ల ఎంపీ అభ్యర్థి శ్రీ జేడి శీలం గారు, మా నియోజకవర్గ నాయకులు అడుసుమల్లి కిషోర్ బాబు గారు ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవే 9 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం, ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. మరి ఈ సందర్భంగా ఈ దేశం కాంగ్రెస్ పార్టీ చేతులు అయితేనే సుభిక్షంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో దేశంలో జరిగిన అవినీతి కానీ, ఈ దేశంలో సంబంధించిన ప్రాజెక్టులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ ఎలాగ బీజేపీ వాళ్ళు అమ్ముకున్నారో, అలాగే మన రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు ఎలా లూటీ చేశారో, ఇసుక కాడి నుంచి మద్యం కాడి నుంచి అన్నీ అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారో, ప్రత్యేకంగా మరి అద్దంకి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ వల్ల జరిగిన నష్టం మన అద్దంకిని తీసుకుపోయి ఎక్కడో ఉన్న బాపట్లలో కలిపారు. ప్రక్కనే ఉన్న ఒంగోలు జిల్లాలో తీసేసి వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మరి బాపట్లలో కలపడం అనేది అంత అన్యాయం. ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ వైఎస్ఆర్సీపీ చేసిన తప్పుల్ని ఎండగడతాం. 2024 ఎన్నికల్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున 17 లోక్సభ మరి అసెంబ్లీ స్థానాలు కూడా ఈరోజు అనౌన్స్ జరుగుతున్నాయి. అలాగనే మరి మన బాపట్ల ఎప్పటి నుంచో సుపరిచితులు మాజీ మంత్రివర్యులు శ్రీ మాన్యశ్రీ జేడి శీలం గారు సీటు ఇవ్వటం మనందరికీ కూడా హర్షదాయకం. అలాగనే గతంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి 6 గ్యారెంటీలతోటి మంచిగా విజయం సాధించారు. అలాగనే ఈ ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారెంటీలతోటి మరి షర్మిలారెడ్డి గారు మంచి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా ప్రతి ఒక్క గడపకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ 9 గ్యారెంటీలు వివరించి అందరం కూడా మరి గెలిపించడానికి అందరం కూడా ఒకరికొకరు కృషి చేసుకుంటూ సమన్వయంగా పనిచేసుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అలాగనే మన శాసనసభ అభ్యర్థులు శ్రీ అడుసుమల్లి కిషోర్ బాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరం కూడా ఒకరికొకరం కలిసి అందరం కూడా మంచిగా పనిచేసి పార్టీ కృషికి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి అద్దంకి మండలంలో ఉన్న సచివాలయాల వద్ద సచివాలయం సిబ్బంది పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని ఎంపీడీఓ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ సత్యనారాయణ ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీ సచివాలయం వాలంటీర్లచే పెన్షన్దారులకు పెన్షన్ నగదు ఇచ్చేవారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాలంటీర్ల స్థానంలో సచివాలయం సిబ్బంది పెన్షన్లు అందజేయమని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చిందని, ఆర్థిక సంవత్సరం ముగింపు వలన 1, 2వ తేదీల్లో పెన్షన్ నగదు పంపిణీ చేయలేకపోయారని, 3వ తేదీ నుంచి సచివాలయాల వద్ద పెన్షన్ నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కావున అద్దెంకి మండలంలో ఉన్న పెన్షన్దారులు ఈ విషయాన్ని గుర్తించి సచివాలయాల వద్దకు వెళ్లి సచివాలయం సిబ్బందికి సహకరించి పెన్షన్ నగదు తీసుకుని వెళ్లాలని ఎంపీడీఓ తెలియజేశారు. అద్దంకి రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ పెన్షన్ లబ్ధిదారులకి విజ్ఞప్తి, ప్రతి నెల మొదటి తేదీని ఇచ్చేటటువంటి పెన్షన్స్ సంవత్సర ఆఖరు అకౌంట్స్ క్లోజింగ్ కాబట్టి బ్యాంకు 1వ తారీఖు పనిచేయడం లేదు. 2వ తారీఖు దానికి సంబంధించినటువంటి పెన్షన్ మొత్తాన్ని డ్రా చేసుకొని 3వ తారీఖు నుంచి సచివాలయాల్లోనే మీ అందరికీ కూడా పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అయితే గతంలో వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి తిరిగి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉండేది. అయితే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ బహుశా మరి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సచివాలయ సిబ్బంది చేతే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది ఎంతమందికి అయితే అంతమందికి లాగిన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కౌంటర్ లాగా ఏర్పాటు చేసి సచివాలయంలో ఏర్పాటు చేశారు, అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మీరందరూ కూడా అక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు. 3వ తారీఖు నుంచి ఇస్తారు, 3వ తారీఖు మాత్రమే కాదు. కాబట్టి కంగారు పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ టైమ్స్లో కనుక వచ్చినట్టయితే అందరికీ వెంటనే డిస్పోజ్ చేసేసి పెన్షన్ ఇచ్చి పంపించేటటువంటి ఏర్పాట్లకి ప్లాన్ చేశాం. కాబట్టి దయచేసి పెన్షన్దారులందరూ కంగారు పడకుండా దీన్ని గమనించి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుర్తింపు కార్డులు ఏమేమి తీసుకున్నారు? ఆధార్ కార్డు మాత్రమే తీసుకుని రావాలి. ఎందుకంటే ఈ పెన్షన్ బుక్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఆధార్ కార్డుని తీసుకొని వస్తే దాన్ని పెట్టేసి సెట్ చేసేసి మీకు పెన్షన్ ఇవ్వడానికి. కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అడుసుమల్లి కిషోర్ను అధిష్టానం ప్రకటించడంతో అద్దెంకిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న జేడీ శీలంను, ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న కిషోర్ను గెలిపించుకునేందుకు వారి వంతుగా కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ను వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సురేంద్ర, నాగయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచి లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే ఉన్నత స్థాయిలో ఉంటారని, ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో కీలకమని అద్దెంకి మండల విద్యాశాఖ అధికారులు బూదాటి సుధాకర్, గంగాధర్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న వాషిం స్కూల్లో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఎంఈఓ గంగాధర్, సుధాకర్ హాజరయ్యారు. ముందుగా 2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎంఈఓలు బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ భాష్యం స్కూల్ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. విద్యార్థులు ఈ వేసవిలో టీవీ, సెల్ ఫోన్, సినిమాలకు దూరంగా ఉండి పట్టు ఉన్న సబ్జెక్టుపై మరింతగా కోచింగ్ తీసుకోవాలని, తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బాల్యసి కాబట్టి చాలా చక్కగా ఏర్పాటు కాకుండా కూడా చక్కగా చేసుకున్నారు. ఇదే విధంగా చదువులో కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో గంటగా సిలబస్ మారుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా చదువుకొని ఆ విద్యార్థులు రాబోయే సంవత్సరం కూడా గంటగా సెక్షన్ మంచి మార్కులు పొంది భాష మంచి ప్రదేశాలు మరి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అనేది చిన్నతనం నుంచి మనం ప్రతిరోజు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మరి మంచి ఫ్రెండ్స్ ఉంటే, మంచి వాతావరణంలో ఉంటే మీ పిల్లలు తప్పనిసరిగా మంచిగా ఎదుగుతారు. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. మరి ఇక్కడ చక్కటి వాతావరణంలో నేను చూస్తున్నాను. అప్పుడు అంటే 1-2 సార్లు ఇచ్చాను. మరి ముచ్చటగా ఇది విద్యార్థులు మరి అన్ని రకాల్లో, మరి అన్ని విషయాల్లో మంచిగానే చూస్తున్నారు. మేనేజ్మెంట్ వారు కూడా మరి అలాంటప్పుడు మీరు మీ సబ్జెక్ట్స్, అకాడమిక్స్ విషయాలతో పాటుగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, మరి స్పోర్ట్స్ కానివ్వండి, మరి గేమ్స్, వీటన్నిటిలో కూడా మీ పిల్లలందరూ పాల్గొనాలని, అలానే మేనేజ్మెంట్ వారు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, మరి ఆల్రెడీ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి అది అలానే కొనసాగించాలని, ఇంకా మంచిగా అలానే విద్యార్థుల మీద ఎటువంటి ఒత్తిడి మీ తల్లిదండ్రులు తీసుకురాకూడదు అనేది కూడా మనం గమనించాలి.
వాళ్ళ మానసిక ఎదుగుదలకు అది అంత మంచి చేయదు. ఒత్తిడి అనేది ఉండకూడదు. స్వేచ్ఛగా వాళ్ళకి వాళ్ళ ఆలోచనలన్నీ స్వేచ్ఛగా మనకి చెప్పేటట్టు మన తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ లాగా మనం భావించాలి. తప్పనిసరిగా టీచర్ దండిస్తారు. దాన్ని మనం ఇంకో రకంగా ఆలోచన లేకుండా మరి వాళ్ళ టీచర్లు కూడా మీ సపోర్ట్ అవసరం, మేనేజ్మెంట్ కూడా అవసరం. మన పిల్లలు ఎదగాలంటే మరి అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఎక్కడైనా మేనేజ్మెంట్ వాళ్ళు మరి టీచర్లు తప్పనిసరిగా అదే వాళ్ళు ఆలోచిస్తారు. మరి మీరందరూ కూడా మరి అలానే మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ మంచి ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తే మరి విద్యార్థుల ఎదుగుదలలో ఎటువంటి ఇదేముండదు, మంచిగా ఎదుగుతారు. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. మరి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.